మొండ్రేటి మొండ్రేటి అక్షయం ఆమా కాదు. మీ ఫోన్ నెంబర్ ఎంత సార్? అది 8096709472. మేడం గారు మీరేనా ఇప్పుడు ఇక్కడ పెన్షన్లు ఇచ్చేది? సార్ ఎవరు? మా బ్రదర్ అండి, సాయం తెచ్చుకున్నా. మీ పేరు మేడం? అక్షయ అండి. అక్షయ. ఇప్పుడు మీరు ఏంటి మేడం కార్పొరేషన్లో? హెల్త్ అసిస్టెంట్ అండి. హెల్త్ అసిస్టెంటా? పింఛన్ పంపిణీ చేస్తారు. నేను ఇక్కడ లోకల్ అండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు వికలాంగుల దగ్గర? ఓటర్ ఐడి సార్. నా పేరు కోటిరెడ్డి, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ని. రైట్. కాదండి, అవి నేను ఎందుకు తీసుకుంటామంటే ఎందుకు తీసుకుంటున్నారు డీటెయిల్స్ వాళ్ళు మళ్ళా వేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఇల్లు అయ్యి చూపించాలంటండి. ప్లస్ వాళ్ళు ఓటు వేశారా లేదా మేము కనుక్కొని తెలుసుకుంటాం. వేయించండి మాకు మా వాళ్ళు చెప్పి. ఎవరు చెప్పారు అమ్మా? ఎవరు చెప్పారు? అందరూ తీసుకున్నారు. అయ్యో మీరు వచ్చానే కాదు, అందరూ తీసుకుంటున్నారు. విషయం తెలిసిన విషయమే. నేను అడుగుతుంది మీకు ఎవరు చెప్పారు ఇట్లా? అలా తప్పుగా మా మేడం గారు రానియండి. ఎంతమంది ఉన్నారు మేడం ఇక్కడ ఈ డివిజన్లో వికలాంగులు? ఎంతమంది ఉన్నారు? సో ఇవన్నీ తీసుకొని ఓటు వేసారా లేదని కూడా మళ్ళీ మీరు చెక్ చేయాలా? ఎవరు చెప్పారు ఇట్లా మీకు? అంటే మేము కాదండి, లిస్ట్ తీసుకుని ఇమ్మన్నారు. ఎవరు ఇమ్మన్నారు? అధికారులే. ఎవరు అధికారి పేరు తెలియదండి. మీ పై అధికారి ఎవరు ఆదేశించారో మీకు తెలియదా? మీ ఉద్యోగాలు పోతాయి మేడం. అడిగి దానికి స్పష్టంగా చెప్పండి. మేము తీసుకోకూడదు. ఎలా తీసుకుంటారు మీరు? ఎన్నికలకు ముందు ఓటర్ ఐడి ఎలా కలెక్ట్ చేస్తారు మీరు? రండి, మీ అధికారిని రమ్మని. కమిషనర్ ఎవరు? సుమిత్ కుమార్ గాంధీనా, ఏడీసీనా? ఎవరు చెప్పారు? సత్యనారాయణ గారు చెప్పారా, కమిషనర్ గారు చెప్పారా? చెప్పండి, రమ్మనండి. సీటు నేడు రమ్మనండి. ఓటర్ ముందు, ఎన్నికలకు ముందు ఓటర్ ఐడి ఎలా కలెక్ట్ చేస్తారు? డీటెయిల్స్ మీకేం సంబంధం ఓట్లతోటి? ఓట్లు వేసారా లేదనేది మీరు మీకెందుకు? అసలు అవసరం ఏంటి? వేసారా లేదని మీరు మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇలా? రమ్మనండి, మీ సీటునో లేకపోతే ఎవరినో రమ్మనండి. ఓటు వేయడము లేనిది అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ బాధ్యత. అది వేయించాల్సిన అవసరం మీకేంటి? మీకేం బాధ్యత ఉంది? ఓట్లు వేయించాల్సిన బాధ్యత. రమ్మనండి మేడం. ఓటు వేసేది మా బాధ్యత. ఇప్పుడు మా వికలాంగులు మా అన్న అయితే నేను తీసుకెళ్తా, లేదంటే ఇంట్లో కూర్చోబెడతా. ఓటు వేసేది లేకపోతే మీకెందుకు? అసలు అవసరం ఏంటి? ఎంత ఇస్తున్నారు పింఛను? 3000. అందుకని ఓటు టీడీపీ వాళ్ళకి వేయించాలన్నా లేకపోతే ఇంకొకరికి వేయించాలన్నా మీకెందుకు సంబంధం ఏంటి? అధికారులకి ఓట్లు వేయించాల్సిన అవసరం ఏంటి? రమ్మనండి, ఆ సంబంధిత అధికారి మాకు సమాధానం చెప్పాలి. మీరు చూస్తూ ఉన్నారు వీడియోలో సార్ వికలాంగ పింఛన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి వివరాలు తీసుకుంటున్నారు. ఓటర్ ఐడి, ఎపిక్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు, అడ్రస్, కొత్తగా జరిగినటువంటి డోర్ నెంబరు, ఏదైతే అడ్రస్ మారితే అడ్రస్ కూడా తీసుకుంటున్నారు. మీ పేరండి? ఏమండి? ఎలకరాజు గారు. ఎక్కడ ఉంటారు మీరు? చర్చ్ ఎదురుగా ఉంటారు. మీరు ఇప్పుడు ఏం చేశారు? ఓటర్ ఐడి ఎప్పుడు తెమ్మన్నారు? అది మీకు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పంపించారా? ముందరనే చెప్పారా? ఎప్పుడు చెప్పారు మీకు? మీ అమ్మగారికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఓటర్ ఐడీలు అవి తీసుకుంటున్నాం కదండి, వాళ్ళ అడ్రస్లు అవి తీసుకోమన్నారు కదా. ఈ సాక్షి వాళ్ళు వచ్చారు, మీకు సంబంధం ఏంటి, మీరు ఎందుకు తీసుకుంటున్నారని అడుగుతున్నారు. ఒకసారి ఇంతో మాట్లాడండి మీరు. ఇవ్వండి. ఏం పేరమ్మా? ఏం పేరు? కృష్ణకుమార్. హలో, కృష్ణకుమారి గారు. హలో, కృష్ణమోహన్ గారా? హలో, మీరు మీ ఉద్యోగం అమ్మా, మీరే చదువుతారు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. మీరు చూడండి, తప్పించుకున్నారు వాళ్ళు. కొట్టండి, టీపీఆర్ జోగారావు గారికి కొట్టండి. ప్లేస్ ఉండమ్మా, ఆయనకి ఇచ్చుంటారు.
లేదు బా, నేనేం కూర్చోండి, నిలబడితే ఉంటా. ఎలా కూర్చుంటారు? అంటే అమ్మాయి కూర్చోబెడతాను అంత కదా, అందుకే లేకుండా కూర్చోబెడ వర్మజీ టీపీఆర్ఓ గారి నెంబర్ చెప్పరా ఒకసారి అర్జెంటుగా. సీటు కాదు మన జోగారావు గారిది, టీపీఆర్ఓ గారిది. కానీ టీడీపీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారండి. టీడీపీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు మీరంతా. మరి ఎలా వచ్చారు మీరు? మీకు ఎవరండి? మీకు ఉన్నటువంటి అసిస్టెంట్ చెప్పండి. ఒక్క నిమిషం మేడం, మీరు ఆయన అసిస్టెంట్ తీసుకురావడానికి అనుమతి ఏం చూపించండి మాకు. ఆయన అసిస్టెంట్ అవును, ఒక్కరు చేయలేదు. మీరు కమిషనర్ గారు ఆర్డరో లేదా ఏడీసీ గారు ఆర్డరో టీపీ గారు ఆర్డరో చూపించండి. ఇవ్వండి, చూపించండి. ఆయనే తీసుకురావాలన్నటువంటి ఆర్డర్ చూపించండి. మరి ఎట్లా వస్తాయి? ఎవరిని తీసుకొస్తారు? మీరు వచ్చి మీ ఓటర్ ఐడీలు ఎలా కలెక్ట్ చేస్తారని అడుగుతున్నాం మేము. దానికి సమాధానం చెప్పండి. ఓటర్ ఐడి ఎలా కలెక్ట్ చేస్తారండి? ఒక థర్డ్ పార్టీ వ్యక్తి వచ్చి లేదా మీరు వచ్చేసి అధికారులు వచ్చి ఓటర్ ఐడి ఎలా కలెక్ట్ చేస్తారు? మీ దగ్గర ఉన్నటువంటి రూల్ ఏంటి చెప్పండి. ఎన్నికలకు ముందు వికలాంగుల యొక్క ఓటర్ ఐడి మీరు ఎలా కలెక్ట్ చేస్తారు? ఓట్లు వేసి మీరు దగ్గరికి వెళ్ళి ఓట్లు వేస్తామంటున్నారు. మీకేం సంబంధం అసలు ఓట్లతోటి? కాల్ చేయండి. అంతే మేడం. కాదు అంటే వర్మజీ చెప్పండి. కరెక్ట్గా చెప్పండి. చెప్పండి. 9866558977 కరెక్టే కదండి? ఓకే అండి, థ్యాంక్స్ అండి. వాళ్ళు వచ్చారు, వాళ్ళది మనం తీసుకుంటున్నాం కదా ఓటర్ ఐడి. అది నెంబర్లో వాళ్ళ అడ్రస్లు కలెక్ట్ చేస్తున్నాం కదా, కలెక్ట్ చేయడానికి మీరు ఎవరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు. అది ఏమంటండి అంటున్నారా? తెచ్చుకోమంటున్నారు. తీసుకురాకపోతే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆల్రెడీ పెన్షన్ తీసుకున్నారు. ఇప్పుడు తీసుకొచ్చారా మీ ఓటర్ ఐడి? వెళ్తున్నారు. ఏంటో ఇక్కడ సాక్షి వాళ్ళు వచ్చి మన ఓటర్ ఐడి అది ఎందుకు తీసుకుంటున్నారు, అడ్రస్ అది అని అంటున్నారండి. ఓటర్ ఐడి అదే అండి, వికలాంగులదే అదే అండి. ఒక్కసారి ఇంతో మాట్లాడండి. ఎవరమ్మా? టీపీఆర్ఓ గారు. హలో, నేను సార్ కోటిరెడ్డి మాట్లాడుతున్నా. స్పీకర్ ఆన్ చేయమ్మా. స్పీకర్ ఆన్ చేయి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. కట్ చేయండి. ఈ స్పీకర్ ఆన్ చేయమ్మా సార్. మళ్ళీ చేయమ్మా. హలో సార్. హలో రింగ్ అవుతుందా? సార్ చెప్పండి సార్. ఎవరు వేస్తారు ఓట్లు? ఎవరు చేయమన్నారు సార్? ఇది మీ కాడ ఆర్డర్ ఉంది? అది అలా కాదండి, మీకు ఆర్డర్ ఇచ్చారా? రిటర్న్ గా ఆర్డర్ ఇచ్చారా? నేను అడుగుతుంది ఓరల్ ఆర్డర్లు కాదండి, రిటర్న్ గా మీకు ఇచ్చారా? లేదండి, దీనికి సంబంధించి మీరు పంపిణీ చేస్తున్నారు కాబట్టి మీకు ఆర్డర్లు ఉన్నాయని మీరు చెప్పారు కాబట్టి వ్రాతపూర్వకంగా మీకు ఆర్డర్లు ఇచ్చారా? సబ్ కలెక్టర్ గారు కాదండి, సబ్ కలెక్టర్ గారితో మాట్లాడతాం. సబ్ కలెక్టర్ గారు రిటర్న్ గా మీకు రాతపూర్వకంగా ఆర్డర్లు ఇచ్చారా?
ఓరల్ గా డీసీ గారు ఓరల్ గా చెప్పారా? డీసీ గారు అక్కడ మీటింగ్ చెప్పారు. కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా వాళ్ళ తాలూకు వాటర్ వికలాంగులు వాటర్ ఐడి తీసుకోమని చెప్పారు. దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరు వెళ్తారు ఆ రోజు ఎవరు వెళ్తారు? వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చేమన్నారు. 3వ తారీఖులా 3వ తారీఖు వికలాంగులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో లిస్ట్ తయారు చేసేసి డీసీ గారికి ఇచ్చేస్తే ఆయన సబ్ కలెక్టర్ గారికి ఆయనకి సబ్మిట్ చేసుకుంటాడు. సబ్మిట్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళ దంతాలు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏవో పడతారు. అంతేగాని మీకు రాతపూర్వకంగా సబ్ కలెక్టర్ గారు కానీ డీసీ గారు కానీ రాతపూర్వకంగా మీకు ఇవ్వలేదు? రాతపూర్వకంగా మీటింగ్ పెట్టి మరీ చెప్పారండి. యాప్టేషన్ ఆఫీసర్లకు అందరికీ మీటింగ్ పెట్టి మరీ డీసీ గారు చెప్పారు. మీకు ఏదైనా డౌట్ అయితే డీసీ గారితో మాట్లాడండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఇదిగమ్మా. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.